హాయ్ అందరికీ, వెల్కమ్ టు రేషనల్ వరల్డ్. ఇంతకుముందు మన వీడియోలో నల్ లైఫ్ థియరీని ఇంగ్లీష్లో పెట్టాను. అది చాలామంది చూసి అది అర్థం కాలేదు, దాన్ని కొంచెం తెలుగులో చెప్పగలరా అని అడిగారు. దానికోసం ప్రత్యేకంగా ఈ వీడియోలో నేను క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇది వినటానికి కొత్తగా వింతగా ఉన్నా ఇది నిజమనే నమ్మాలి. మనకి ఉన్న ఈ అనంతమైన విశ్వంలో గెలాక్సీస్ అని ఉంటాయి. ఆ సిద్ధాంతం ప్రకారం సృష్టి ఎప్పుడు కూడా మనల్ని సృష్టించాలనే ఉద్దేశంలో జీవాన్ని తయారు చేయలేదు. ఇది కేవలం యాక్సిడెంటల్గా జరిగిన ఒక సందర్భంలో భూమి మీద జీవం అనేది ఏర్పడింది. మీరు ఈ విషయాన్ని తీసుకోలేరు, ఎందుకంటే మనం పెరిగినప్పుడు మనల్ని పెంచిన విధానంలో సృష్టిని ఎవరో సృష్టించారు, దాన్ని ఎవరో నడిపిస్తున్నారు, అతను మనల్ని గమనిస్తున్నాడు అనే భ్రమలో మనం పెరిగినాం. కాబట్టి మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఇలాంటి నమ్మకంతోనే బ్రతుక్కుంటూ వచ్చారు. నిజానికి సృష్టికర్త అనేవాడు ఉన్నాడు అని నమ్మడం వల్ల సమాజంలో నైతిక విలువలు, ఎథిక్స్, మోరల్స్ ఇవన్నీ అందరూ ఫాలో అవుతారు. కానీ మనం నిజాన్ని దాయకూడదు. మనిషి ఈరోజు ఇంత సౌకర్యంగా బ్రతుకుతున్నాడంటే టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా అవ్వడం వల్లనే. దీనికి రీజన్ కేవలం సైంటిఫిక్గా ఆలోచించడం, అది కూడా ట్రూత్ అండ్ ఎవిడెన్స్ని ఫాలో అవ్వడం, అంతేగాని మన ముందు లేని దాన్ని నమ్మడం వల్ల కాదు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనకి జీవం ఎలా అనుకోకుండా జరిగిందో అని చూసే ముందు చార్లెస్ డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త ఎవల్యూషన్ థియరీ అనే ఈ సిద్ధాంతం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇతను అన్నదాని ప్రకారం చూసుకుంటే ఒక్కసారి జీవం అనేది ప్రకృతిలో బ్రతకడానికి అర్హత కలిగితే దాని మనుగడ కోసం అది బాడీని రకరకాలుగా మార్చుకొని ఫిట్గా తయారవుతుంది. దాన్ని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని అంటారు. ఇలా డిఫరెంట్ బాడీస్తో డిఫరెంట్ స్పీసీస్ జనరేట్ అవుతూ కొన్ని వేల కోట్ల రకాల ఆర్గానిజమ్స్ భూమి మీదకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఇక్కడ జీవానికి కావాల్సింది జస్ట్ ఒక అనుకూలమైన వాతావరణం ఉంటే సరిపోతుంది. ఈ థియరీని ఇప్పుడు పక్కన పెడితే మనకి మొత్తం విశ్వంలో ఎన్నో వేల కోట్ల ప్లానెట్స్ ఉన్నాయి. అవి అన్నీ కలిపి గెలాక్సీస్ ఉన్నాయి. ఆ గెలాక్సీస్ ఇంకా వేల కోట్లలో ఉన్నాయి. ఇలా అనంతంగా ఉన్నాయి, లెక్కలేనన్ని. సో ఇప్పుడు ఈ విశ్వాన్ని 100% తీసుకుంటే అందులో భూమి 0.00001 అంటే ఆల్మోస్ట్ అది ఉన్నా లేనట్టే అన్నట్టుగా ఉంది. అయితే మిగతా 99.999% ఎక్కడా కూడా జీవం ఉన్నట్టు, జీవం తయారైనట్టు ప్రూఫ్ లేదు. అంటే ప్రకృతి ఉద్దేశంలో జీవాన్ని సృష్టించాలనే ఉద్దేశమే లేదు. ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే భూమి లాంటి ఇన్ని వేల కోట్ల ప్లానెట్స్లో ఇంకో ఒక ప్లానెట్ మీదైనా జీవం ఉండాలి కదా. అలాంటి ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఉన్న ఇంత అడ్వాన్స్డ్ స్పేస్ రీసెర్చ్లో కూడా వేరే గ్రహంలో జీవం ఉన్నట్టు ఇంతవరకు ప్రూఫ్ లేదు. అయితే భూమి మీద అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మనకి క్లైమేటిక్ కండిషన్స్ ఫేవరబుల్గా మనకి దొరికాయి. అది హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ కావాల్సిన రేషియోలో మనకి ఫేవరబుల్గా ఎర్త్ మీద ఏర్పడింది. ఇది చాలా లక్కీ అనుకోవాలి. అయితే వన్స్ మనకి ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ వచ్చాక మైక్రో ఆర్గానిజమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కాస్త చార్లెస్ డార్విన్ థియరీ ప్రకారం ఇవి కొన్ని వేల కోట్ల స్పీసీస్గా ఎవాల్వ్ అవుతూ అల్టిమేట్గా మనం మనుషుల్లాగా ఎవాల్వ్ అయ్యాము. అయితే అన్ని జీవాలతో పోలిస్తే ఒక్క మనిషి మాత్రమే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్తో ఎవాల్వ్ అయ్యాడు. మిగతా ఏ జీవంలో కూడా ఇంత ఇంటెలిజెన్స్ ఉండదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనకి ఇలాంటి కాన్షియస్ ఎక్స్పీరియన్స్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దొరికినందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి, దీన్ని అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ వరకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో థింక్ రేషనల్. థ్యాంక్ యూ.